ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో వాక్య లేఖనాల్లోనికి వెళ్దాము. యెహెజ్కేలు 14వ అధ్యాయము ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా. 15 చూద్దాం. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. యెహెజ్కేలు గారు ప్రత్యక్షమైన ఏమని సెలవిస్తున్నారు? నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో ఆ దేశానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారం లేకుండా కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేయుదును అన్నాడు. ఎందుకు అంటున్నారు ఆ మాట ప్రభు వారు? మనుషులను పశువులను కూడా నిర్మూలం చేస్తారంట. అంటే ఏ దేశమైతే దేవుని దృష్టికి విశ్వాసఘాతకమైనదో ఆ దేశానికంట ప్రభువారు ఏమంట? విరోధంట. ఆయనే విరోధిగా ఉంటారంట. విరోధనే ప్రాణాధారముగా ఆహారం లేకుండా మనం ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేస్తాం? కష్టపడి పని చేసుకుంటాం కదా. ఉదయాన్నే పనికి వెళ్తారు, సాయంత్రం వస్తారు. వచ్చేటప్పుడు ఏం చేస్తారు? రైస్ అని, పప్పు, చింతపండు, పన్ని తెచ్చుకుంటారు కదా. ప్రాణాధారముగా ఆహారం. మరి ఆత్మ కూడా ఆహారం కావాలి కదా. అయితే దేవుని దృష్టికి గనక విరోధముగా పాపం చేస్తే విశ్వాసఘాతకులే, మేలు చేస్తే కీడు చేస్తున్నారు ఈ దినాన్న కదా. మీ జీవితంలో కూడా మీరు ఎవరికైతే మేలు చేసినారో వాళ్ళు మీ కీడే చేసి ఉండొచ్చు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, అవునమ్మా, ఎంత నమ్మకత్వం కలగజేస్తున్నారు వాళ్ళు. మేమెంత ప్రేమించినాము కదా. వాళ్ళ కష్టకాలను చాలా హెల్ప్ చేసినాము. వారు మాకు విరోధంగా శత్రులుగా తిరుగుబాటు చేస్తున్నారు. దేనికి స్తోత్రం. చూడండి, ఒక సహోదరు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు కదా, అమ్మగారు చాలా నమ్మించింది, చాలా ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అంటే తన చేతిలో పైసలు లేకపోయినా తెలిసిన వాళ్ళని అడిగి, అయ్యో పాపం వారు ఎన్ని కష్టాల్లో ఉన్నారు, ఎంత ఇబ్బందులో ఉన్నారని చెప్పని అప్పు చేసి మరి ఇచ్చిందంట. ఎవరు అడిగితే ఏమండి, దేవుని బిడ్డలకి మెత్తని మనసు ఉంటుంది, దేవుని ఆత్మకు చోటిచ్చిన వారికి. అలాంటి వాళ్ళని ముంచేస్తుంటారు, నమ్మించి నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. ఎంత బాధ కలుగుద్ది మనకి కదా, చాలా బాధ. ఇచ్చిన డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయింది, కానీ అసలు ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది. ఎంత ఏడుస్తుందో. మరి ఇచ్చిన వ్యక్తి మరి ఆ పుచ్చుకున్న వ్యక్తిని అడుగుతున్న, ఏమమ్మా ఇంతకాలం ఇంత డబ్బులు తీసుకొని ఎప్పుడు ఇస్తావు అంటే చాలా సఫర్ అవుతుంది ఆవిడ. ఇదిన్నా నీవు కూడా నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరికైనా సహాయం చేసినవా? కష్టకాలంలో నీ తిరుగుబాటు చేస్తున్నారా? అప్పుడు నీకెంత కోపం వస్తుంది కదా. మరి నీకెంత కోపం ఉంటే ప్రభు కూడా చాలా రోషం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. బహు రోషం కలిగిన వాడు. అంటే ఆ రోషాన్ని, ఆ కోపాన్ని ఎట్లా చల్లారించగలుగుతాం మనం కదా. అందుకే ప్రభు వాక్యం ఎంత తేటగా సెలవిస్తున్నారో చూడండి. ఏ దేశమైతే దేవుని దృష్టికి విశ్వాసఘాతకమై, విశ్వాసం ఉండదు, కష్టకాలను సహాయపడ్డారు కదా, ఉండదు. సేమ్ ప్రభు వారు కూడా తన ప్రియ కుమారుని మన కోసం బలియాగంగా అర్పించేసాడు కదా. మనము అబద్ధమాడనేరని పిల్లలం అనుకున్నంటే మనకు రక్షకుడు అయ్యాడంట ప్రభువారు. హల్లెలూయా. అలాంటి మన ఆత్మను రక్షించడానికి ప్రభువారు, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి ప్రభువారు ఈ లోకానికి శరీరధరిగా ఈ లోకానికి వస్తే ఏం చేస్తున్నాం? అబ్బో అసలు అది ఇదేమో చాలా చెప్తుండవు సొల్లు చెప్పి లాస్ట్కి ఏం చేస్తాం? ప్రభు మాటకి లోపడతారా? ప్రభు మాట అసలు వింటారా? ప్రభు చూసిన భయం కూడా ఉండదు. భయం లేకుండా, భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ తాగి తిని ప్రభు చూసిన భయం లేకుండా పాపానికి చోటిచ్చి మరి అనేక మంది దేవుని గాయాల్ని రెచ్చగొడుతున్నారు. చాలా దుఃఖకరముగా మరి ఈ భూమి మీద ప్రజలు జీవిస్తున్న ప్రభువుకు అనుదృష్టిలో ఆ ప్రభు ఎక్కడ చూస్తున్నారులే అనుకుని ప్రభు అన్నీ చూస్తున్నారు. కనుక విశ్వాసఘాతకులై మన ఆత్మ నరకానికి పోకుండానికి ప్రభువారు మన ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి ప్రభు రావడము
క్రయధనము చెల్లించడము, మనం విమోచించడన్న సంగతి కూడా మర్చిపోయి విచ్చలవిడిగా జీవించేస్తున్నారు కదా! అలాంటి వ్యక్తికి శ్రమ, అలాంటి వ్యక్తికి విరోధి ప్రభువారు. ఏమండి? ఎందుకంటే మనం ప్రభువుని సంతోషపెట్టాలి. మనం ఏమిచ్చి సంతోషపెట్టగలుగుతాం? ఆయన మాట వింటేనే సంతోషిస్తారు ప్రభువారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇదని చాలా స్థలాల్లో, చాలా ప్రాంతాల్లో కరువు వచ్చేస్తుంది భోజనం లేక. మనకు 3 పూట్ల పీకల దాకా మిక్కినప్పటికి కూడా ప్రభు చూస్తున్నారన్న భయం లేకుండా, భీతి లేకుండా సమయం అంతా మన ఇష్టానికి విచ్చలవిడిగా సమయం ఖర్చు పెడుతూ ప్రభు సన్నిధిలో గడపకుండా, వాక్యం ధ్యానించకుండా, ప్రార్థన చేయకుండా, ప్రభు మాట వినకుండా లెక్క లేకుండా జీవిస్తున్నారు. ఇక ప్రభు చెప్తున్నారు, ఏ దేశమైతే నా దేవుని దృష్టి కంటే నా దృష్టి విశ్వాసఘాతకమై పాపం చేస్తుందో ఆ దేశానికి నేను విరోధనై ప్రాణాధారముగా ఆహారం లేకుండా కరువు కలగజేస్తాడంటే, కరువు పంపిస్తాడంటే. మన ప్రాణాధారం ఏంటి? భోజనం. హల్లెలూయా. ఆ భోజనం మనం తినాలంటే పైనుంచి వర్షం రావాలి కదా. ప్రభువారు కృప చూపించి వర్షం పంపిస్తేనే మనకి పంటలు పండితే భోజనం చేస్తాం మనం కదా. అలాంటి ప్రాణాధారముగా ఆహారం లేకుండా కరువు పంపిస్తారంటే, కరువు పంపించి మనుషులను పశువులు నిర్మూలన చేసేస్తాడంటే ప్రభువారు. ఎంత భయం అనిపిస్తుంది మాట చదువుతుంటే, వింటుంటే. అయితే నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు గనుక అట్టి దేశములో ఉండినను వారు తమ నీతిని బట్టి తమ్మును మాత్రమే రక్షించుకొందరు. ఇదే ప్రభు యెహోవా. హల్లెలూయా. ఏ దేశములు ఈ ముగ్గురు ఉంటే? ఏ దేశములో? ఏ దేశమైతే విశ్వాసఘాతకమైనదో చూడండి. ఆనాడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో మరి అబ్రహాం గారి బ్రదర్ ఉన్నారు కదా. అబ్రహాం యొక్క ప్రార్థన ఆలకించి అబ్రహాంని జ్ఞాపకం చేసుకుని ఆ భయంకరమైన ఆ యొక్క విచ్చలవిడిగా జీవిస్తున్న ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో లూతుగాని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువారు. హల్లెలూయా. అబ్రహాంని జ్ఞాపకం చేసుకుని లూతుని ఎట్లయినా ఆ దుష్టత్వంలో నుంచి తప్పించాలి ఎట్లయినా. ఎందుకంటే అగ్ని గంధకాలు కొమ్మరించి మొత్తం కాల్చబోతున్నాడు ప్రభువారు. అలాంటి స్థలంలో నా కుమారుడు ఉన్నాడే అబ్రహాం గారు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లూతుని తప్పించాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? లూతు మాత్రం మిగిలిన అందరినీ ఏం చేశాడు? అగ్ని గంధకాలు కొమ్మరించి మొత్తం భస్మం చేసేసాడు దేవుడు. హల్లెలూయా. మనం అంట చాలా ప్రేమస్వరు. ఎంతగా సహిస్తాడు ప్రభువారు. తప్పించాడు ఆయన, లూతుని తప్పించాడు అక్కడ దేవుడు. ఆ తర్వాత అగ్ని గంధకాలు కొమ్మరించి మొత్తం కాల్చిపడేసాడు. ఆ దేశంలో చూసారా భయంకరమైన వ్యభిచారముతో నిండిపోయింది పట్టణం అంతా కూడా. విచ్చలివిడిగా పిల్లలు, యవ్వనస్తులు, వృద్ధులు అందరూ ఏ మాత్రం తారతమ్యం లేకుండా జీవిస్తున్నారు. ప్రభు చూశారు. ఎవరని చూస్తున్నారు? ఇకనైనా మార్పు చెందుతారేమో. కానీ అందులో లూతుని జ్ఞాపకం చేసుకుని అబ్రహాం జ్ఞాపకం చేసి లూతుని తప్పించాడు దేవుడు. తర్వాత తప్పించిన వెంటనే కాల్చిపడేశాడు. హల్లెలూయా. అలాగా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవుని దృష్టికి పాపం చేస్తుందో ఆ దేశానికి నేను విరోధిని అంటున్నాడు ప్రభువారు. విరోధిని ప్రాణాధారముగా ఆహారం లేకుండా కరువు పంపించి మనుషులను పశువులను కూడా నిర్మూలన చేస్తారండి ప్రభువారు. ఆ దేశములో గనక, ఏ దేశము దేవునికి విరుద్ధముగా అడుగులు వేస్తున్నా, పాపం విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నా ఈ కడవరి దినాలు ఎక్కువ వ్యభిచార పాపం బలంగా పనిచేస్తుంది ఈ భూప్రపంచంలో. మహాభక్తులు పడేస్తున్నాడు వాడు. కనుక జాగ్రత్త సుమా, ప్రభు చూస్తున్నారు ఇది నాన్న. ఇక్కడ చూడండి, అలాంటి దేవునికి విరోధముగా విశ్వాసఘాతుకులై ఏమాత్రం భయపడకుండా తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా జీవిస్తే ఆ దేశానికి విరోధంట. దేశమనగా మట్టి కాదే మనుషులకి విరోధి. కనుక దేవుని దృష్టిలో సహోదరుని విరోధిగా మాత్రం ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. మనకి తినడానికి ఆహారం ఉన్నా లేకపోయినా నీతిగా జీవించాలి. ఆకాశం ప్రభు చూసిన భయం నుండి పాపాన్ని విడిచిపెట్టాలి. పవిత్రంగా జీవించాలి. హల్లెలూయా. ప్రభువే పంపిస్తారంట, కరువు పంపించేస్తారంట. మనకు ప్రాణాధారం ఆహారం లేకుండా కరువు పంపిస్తారంట. మనుషులకి ఏంటి, పశువులకి ఏంటి, ఆహారం ఉండదు ఇక. హల్లెలూయా. చూడ అలాంటి ఆ దేశంలో కనుక నోహు గారు
దానియేలు గారు, యోబు గారు గనుక ఉంటే అట్టి ముగ్గురు ఉండినను ఆ! వారు తమ నీతిని బట్టి తమ్మును మాత్రమే రక్షించుకొందురు. హల్లెలూయా! ఒకవేళ ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ పల్లెలో ఉన్నావో, ఏ యొక్క సిటీలో ఉన్నావో, ఏ దేశంలో ఉన్నావో, నువ్వు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మర్యాదను, దేవుని యొక్క నియమ నిబంధనను విడిచి హద్దు మీరు అడుగులు వేయకుండా ప్రభువు చూస్తున్నారు. ఆకాశం దేవుడు చూస్తున్నారు. ఆయన భయమునుంది పాపాన్ని విడిచి ఆ! దేవునికి భయపడి నీతిగా జీవించినట్లయితే మీరు తప్పించబడతారు. హల్లెలూయా! మీరు తప్పించబడతారు. కనుక అట్టి దేశంలో ఏ దేశమైతే ఎవరైతే ఏ ఏ ఏ ప్రజలలో నువ్వు జీవిస్తున్నావో ఆ ప్రజలు ఏమైనా నీతికి విరుద్ధంగా అడుగులు వేసి జీవిస్తున్నారా? అలాంటి దేశంలో ప్రభువుకి ఇష్టం లేని విధంగా దేవుడికి అసహ్యమైన రీతిలో నడుస్తున్నారా ప్రజలు? నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న ఆ స్థలములో నీవైతే నీతిగా జీవించు. నీవైతే ప్రభునందు భయమునుంది పాపాన్ని విడిచిపెట్టే. చూడండి, యోబు గారు, నోహు గారు, ఇంకా దానియేలు గారు, ఈ ముగ్గురు కనుకుంటే ఈ ముగ్గురు నీతిమంతులు. హల్లెలూయా! మరి నీవు కూడా ఇట్టి విధముగా నీతిని అనుసరించినట్లయితే నువ్వు తప్పించబడతావు సహోదరుడా, సహోదరి. దేవునికి మహిమ కలుగునుగాక. మీ కుటుంబాలు రక్షించబడాలి. కడవరి దినాలను ప్రభు వచ్చి మహాప్రళయంతో వచ్చేస్తున్నాడు. ప్రభు వారు ఉగ్రుడై రాబోతున్నాడు. ఆ ఉగ్రత నువ్వు సహించగలుగుతావా? నేను సహించగలుగుతానా? ఆ కోపాన్ని చల్లార్చాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, నీతిని అనుసరించాలి. చూడండి, భక్తుల కోసం మరి మన కోసం ఎవరైనా చెప్తున్నారు? ప్రభువు చెప్తున్నారు. అసలు ప్రభువే మాట్లాడుతున్న, సాక్ష్యం ఇస్తున్నారు ఇలాంటి భక్తుల కోసం. మరి మన కోసం ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నారా? ఈరోజు మీకోసం ఎవరు సాక్ష్యం చెప్తున్నారా? బ్రదర్ చాలా నీతిని అనుసరిస్తారండి. నిజంగా నీతిని అనుసరిస్తే నిందల పాలైపోతాడు. ఏం పర్లా. ఆ నిందల కోసం మరి భయపడి స్వనీతిని అనుసరించి మాత్రం అడుగులు వేయమాకండి. తప్పించుకోలేరు. హల్లెలూయా! చూడండి, ఈ ముగ్గురు గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఆ దేశంలో కనుక ఈ ముగ్గురు ఉంటే ఎవరు? నోహును, దానియేలును, యోబును. ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతిని బట్టి తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఇదే యెహోవాకు. ఇంకొంచెం కిందకి వెళ్తే మొత్తం చదువుతాం. స్తోత్రం నాయనా. యెహోవాకు బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా. దుష్ట మృగములు. హల్లెలూయా! ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోవును. చూసినారండి, ఆ దేశం మీదకి దేవుడు దుష్ట మృగాలు పంపిస్తారంట. బాటసారులు సంచరించకుండా దేశం నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగంలో రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోతుందన్నారు. నీవే దేశంలోనో సహోదరుడా, సహోదరి, నీ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకో. ప్రభు చూసిన భయం ఉంది. పాపాన్ని విడిచిపెట్టే. బూతులు తిడుతున్నావా? మందు వేస్తున్నావా? సినిమాలు చూస్తున్నావా? వ్యభిచారం చేస్తున్నారా? చాలామంది అదే పని జరుగుతుంది. ఇదేనా? ఎవరు చూడలేదు కదా? స్త్రీలంతే ఉన్నారు చాలామందిలో. ఫోన్లు వస్తుంటే చాలా బాధ కలుగుతుంది. దేవుని నమ్మిన వారు సైతం ఇలాంటి భక్తిహీనంగా జీవిస్తే మరి ఆ దేశం మీద దేవుని ఉగ్రత రాదా? ఆ దేశానికి విరోధి కాదా ప్రభువారు? చూడండి, మీ మాట వినపోతే మీరు విరోధిగా తిరగబడి చంపేస్తున్నారు. కొంతమంది అయితే చంపుకుంటున్నారు. మరి మనకి మీకింత రోషం ఉంటే జీవము కలిగిన సర్వశక్తిని దేవుడు ఆయన స్వస్థాలతో మిమ్మల్ని నిర్మించాడు. ఆయన మహిమ కొరకు, ఆయన పోలికలో. మరి ఆయన పోలికలో ఉన్న మీరు తండ్రి చూసినారు భయం లేకుండా విశ్వాసఘాతకలే ఒక అడుగులు వేస్తున్నారేమో. విశ్వసించాలి. ఏంటి విశ్వాసం? ఈ ముగ్గురు ఏ విశ్వాసం ఉంచినారు? ఏది బడి చావైనా, బ్రతుకైన, ఒక దిన్నాన కష్టాలైనా, కన్నీరైనా, దుఃఖమైన, వ్యాధి అయినా, బాధలైనా, అవమాన నిందలైనప్పటికీ కూడా పర్వాలేదు, కానీ ఆత్మను రక్షించుకోవడానికి విశ్వసించారు. హల్లెలూయా! అది నీతంటే. ఎందుకు నమ్ముతున్నాం ప్రభువుని? నీ ఆత్మ రక్షించుకోవాలంటే ప్రభువుని నమ్మాలి. ఇల్లు కావాలి, వాకలి కావాలి, ఈ కాదు మనకు కావాల్సింది. ఇది ఇంపార్టెంట్. ఇస్తారు ఇది ప్రభువారు. అంతకంటే ముందు ఏ దేశంలో నువ్వు జీవిస్తున్నావో, ఏ ప్రాంతంలో, ఏ పట్టణం, ఏ పల్లెలో ఉన్నావో, నీ సమయం ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఒంటరిగా ఉన్నావా? నీ రూములో ప్రభుతో సంభాషించు, ప్రభుతో మాట్లాడు.
ఒంటరి పనికిమాలిన ఆలోచనలు వస్తాయి ఒంటరిగా ఉన్నప్పుడు. అది స్త్రీ అయినా, పురుషులైనా, ఎవరైనప్పటికీ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు. ఆ ఒంటరి సమయంలో ప్రభువుని పిలవాలి. ఏకాంతంగా ప్రభువుతో ముచ్చటించడానికి. అప్పుడు ఆయనతో ముచ్చటిస్తే నీలోన ఆ బలహీనతలన్నీ తొలగిపోతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అడిగితే అక్కడ బాటసార్లు సంచరించకుండా ప్రభువారు దేశం నిర్జనమై పాడైపోద్దంట. ఏమి? నేను దాని మీదకు దుష్ట మృగాలను పంపిస్తానన్నాడు. ఆ ముగ్గురు దానిలో ఉండనప్పుడు నువ్వు అక్కడ భయభక్తులు కలిగి నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్న ఇంట్లో యథార్థంగా జీవిస్తున్నావా? ప్రభు చూస్తున్నారని నువ్వు తప్పించబడతావు సహోదరుడు, సహోదరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు నడవట్లేదా? నువ్వు వాళ్ళని ఏమనమాక. వాళ్ళకి తెలుసు మన ప్రభు శక్తి ఏంటో, ప్రభు ఎట్టివారు వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా నీతిని విడిచిపెట్టేస్తున్నారా? ఏమి? భయమునుంది పాపను విడిచిపెట్టుకోకుండా విశ్వాసఘాతుకులు ఏం చేస్తున్నాడు దేవుడు నాకు అని అంటున్నారా? అంటున్నారు. నేను వింటున్నాను కాబట్టి. ఏం చేస్తున్నాడు దేవుడు? మాకేం చేయలే అంటున్నారు. నేను పిల్లిలాగా, కుక్కలాగా, చీమలాగా, దోమలు పుట్టించలేదు కదా. ఏమా? దేవుని స్వారూప్యంలో నిన్ను తయారు చేసినారు. దైవములు అని చెప్తున్నారు. హల్లెలూయా. ఏమి? మన దైవ స్వారూప్యంలో ఉన్నాం మనం. ఉన్నాం కానీ లక్షణాలు లేవు. ఆయన లక్షణాలన్నీ మనలో, ఆ సారమంతా మనలోకి వచ్చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు విశ్వసించి నీతిగా జీవిస్తాం. శద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు చూడండి. రాజు అన్యాయంగా వాళ్ళేం ద్రోహం చేయలేదు, దొంగతనం చేయలే, ఏమైనా హత్య చేయలేదు. రాజు మాట వినలేదు కాబట్టి. రాజు అయితే ఏంటి, ఎవరైతే ప్రభు మాట విరుద్ధంగా అడుగులు వేస్తే నువ్వు వినొద్దు, నేనైతే విన్ను. మరి మీరు వింటున్నారా? వినమాకండి. వాక్యం విరుద్ధంగా అడుగులు వేస్తే ఎవ్వరు మాట వినద్దు, వారితో ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దు. అసలు సహవాసమే చేయొద్దు. దాన్ని నేను చెప్తా, నేను చేయను కాబట్టి. ఎందుకంటే వాళ్ళతో చేస్తుంటే వాళ్ళలో ఉన్న బలహీనతలను నిన్ను ఆవరిస్తాయి. కనుక మనం భక్తులతో స్నేహం చేయాలి, యేసయ్యతో స్నేహం చేయాలి. చూడండి అక్కడ కొంచెం కిందకి వెళ్తే, ఆ ముగ్గురు దానిలో ఉండనను ఆ దేశం పాడైపోతుందంట. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ, చూసారా, తమ్మును మాత్రం రక్షించుకుందరు కానీ నీవు కనుక నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తున్నట్లయితే ఏంటి, అవిశ్వాసగా ఉండకుండా విశ్వాసం ఉంచి, ఎందుకంటే ఒకదే ఇప్పటికైనా లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకంలో కన్ను మూస్తే విశ్వాసం ఏంటంటే ఇదే విశ్వాసం. ప్రభు నమ్మిన వాడికి ఎప్పటికైనా సమస్యలు, ఇరుకు అన్నీ వస్తాయి. ఆయన సహించాలి, తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. సహనంతో కొంత సమయం బతుకుతాం భూమి మీద. తరతరాలు, యుగాలు భూమి మీద మనమైతే జీవించం. కొంతకాలం బ్రతుకుతాం కాబట్టి కొంత సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. దానిలో మనం నిలబడాలి, దాన్ని ఎదిరించాలి. హల్లెలూయా. ఇవి సహించలేక కొంతమంది దిగజారిపోతున్నారు. ఒక బ్రదరు రీసెంట్గా నేను ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఆటో ఎక్కాను నేను. ఆటో ఎక్కినప్పుడు ఆయన వేషం మార్చేసాడు. ఒకప్పుడు నాటి చాలా దూరం తీసుకెళ్ళినాడు వాక్యం చెప్పడానికి, ఆటో ఎక్కెళ్ళేదన్నప్పుడు. అప్పుడు ప్రభువు నమ్ముకున్న విశ్వాసే. చాలా చాలా మాట్లాడు, పెద్ద పెద్ద మాటలు. అమ్మగారు, అది అమ్మగారు, ఇది అమ్మగారు, యేసుప్రభు మహాదేవుడు అని చెప్పినాడు. తీరా మొన్న ఆటో ఎక్కిన తర్వాత నన్ను గుర్తుకెట్టాడనమాట. అమ్మగారి పలానా మాస్టర్ అమ్మగారు కదా. అవును, ఏంటి మీరు ఇలా ఉన్నారు, మీరెవరని అడిగే. అయ్యో అదేంటి, మీరు ప్రభువు నమ్ముకున్నారు కదా, మళ్ళీ ఇదేంటి వేషం ఎలా ఉందనంటే, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఆ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేస్తున్నానండి ప్రభు వద్దు అనుకుని అంటే. ఇంకెంత భయంకర దుస్థితిలో పడ్డాడంటే తను రక్షించడం చాలా అసాధ్యం, తాను మార్చడం చాలా అసాధ్యం. ఇక హల్లెలూయా. ఒక్కసారి వెలిగించబడిన తర్వాత నీ వెలుగు ప్రకాశించాలి, వెలవెలబోయి ఆరిపోకూడదు. హల్లెలూయా. ఏమి? కనుక ప్రభువుని తప్పుకోకుండా సమస్యలు ఎదుర్కోవాలి. సమస్య అస్సలు ఉండదు అని చెప్పేవాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. యేసయ్యంత తప్పుకోకుండా ఇరుకులు, సమస్యలు చాలా ఫేస్ చేయాలి ప్రభు నమ్మిన వాడు. ఎందుకంటే ఈ లోకంలో కొంతకాలం ఉంటాం, కొంత సమయం మనకి సమస్యలు ఉంటాయి. ఆ తర్వాత నిత్యానంద, నిత్య సంతోషం పరలోకంలో మనకి. హల్లెలూయా. ప్రభుతో పాటు మనం ఉంటాం. నీతిమంతులు అక్కడ ఉన్నారు, అందరితో పాటు మనం ఉంటాం. ఇది శాశ్వతం కాదు కాబట్టి కొంత సమయమే. హల్లెలూయా. కొంత ఓర్చుకోండి అని చెప్తున్నాడు. ఓర్పు చాలా అవసరం కదా. ఓర్చుకోక పడిపోతున్నారు చాలామంది. ఆ స్థితి నీకుండ కూడా సహోదరుడా, సహోదరి. రోషంతో నువ్వు బ్రతకాలి. ఏ దేశంలో ఎలాంటి భయంకర సిచ్యువేషన్లో ఉన్నా నీ చుట్టూ త్రాగుబోతులే, తిరుగుబోతులే, వ్యభిచారులే, ఏమి అల్లరమూక మధ్యలో జీవిస్తున్నావా? భయపడమాక. ప్రభు నీ పక్షంగా ఉన్నారు. హల్లెలూయా. దిగజారిపోయి మరలా వారి పనులు చేయకూడదు. నీ దారిలోకి వాళ్ళు రావాలి, వాళ్ళ దారిలోకి నీ వెళ్ళడానికి వీలు లేదు. ప్రభు చెప్పిన మాట అది. చూడండి అక్కడ కొంచెం కిందకి వెళ్తే ప్రభు చెప్తున్న మాట ఏమంటే, నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైనను
వినండి జాగ్రత్త, కుమారులనైనను కుమార్తెలనైను రక్షింపజాలకుందురు. వింటున్నారా సహోదరుడా, సహోదరు తల్లి? సినిమాలు చూస్తే, సీరియల్ చూస్తే పిల్లలు ఏం చదువుతావు లేదా? ఎట్ట చదువుతుంది పిల్లలు? నానేమో తాగుతూ ఉంటాడు. అరే నువ్వు చదువుకోవచ్చు. ఎక్కడ వాడి మాట వింటాడు? తల ఒక సెల్ ఫోన్ చేతులు పెట్టేస్తున్నారు చంటిపిల్లలతో సహా. ఏమండి? అది ఎంత టైం ఏం చూస్తున్నారో ఏంటో కూడా తెలియకోకుండా నాన్న పడిపోయి, అమ్మ పడిపోయి, పిల్లలు పడిపోయి. ఎక్కడ? వాడి ఉచ్చుల్లో. కనుక మనం ఏమి చూస్తున్నాము, ఏమిటి చాలా భయం ముందు ఉండాలి మనం. హల్లెలూయా! తల్లిగా, తండ్రిగా మీరు ప్రభువునందు విశ్వసించిన వారైతే మీ బిడ్డల ప్రవర్తనకు చూస్తూ ఉండాలి. అసలు మీ ప్రవర్తన ఎలా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ దేశంలో ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దేవుని దృష్టికి, ఆ దేశంలో గనుక యోబు గారు, దానియేలు గారు, నోహు గారు, ఈ ముగ్గురు ఆ దేశంలో ఉంటే తమ్మును మాత్రం రక్షించుకుంటారు కానీ తమ కుమారులనైనను కుమార్తెలను రక్షింపజాలరు అన్నాడు. రక్షించుకోలేరంట కొడుకుల్ని కానీ కూతుర్ని కానీ. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అమ్మో అనిపిస్తుంది కదా. అందుకోసమని మీ ఆత్మకి మీరే ఉత్తరవాదులు. కనుక మీ ప్రార్థనతో పాటు మీ పిల్లలు కూడా మీలాగానే నడుచుకోవాలి. భక్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ రక్షింపజాలకుందరు. ఇదే ప్రభు యెహోవా వాక్కు. నేనటి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులనైనా కుమార్తెలను రక్షింపజాలకుందరు. ఎంత బాధ కలుగుతుంది చూడండి. అసలు చాలా బాధ అనిపిస్తుంది. కనుక అమ్మగా నాన్నగా మీరు ముందు ఏ స్థలములో ఉన్నా తప్పదు కదా అండి. కల్చర్ మారిపోయిందని అంటున్నారు కదా. ఏంటి కల్చర్ మారింది? అప్పుడు ఇప్పుడు అన్నమే కదా తింటున్నాం, గడ్డి కాదుగా తినేది మనం కదా. పశువులు గడ్డి మేస్తే మనం ఆహారం తింటున్నాం, అన్నం తింటున్నాం. కనుక చాలామంది నోటికి ప్రభు మాటలు అందించక ఆ నోటిని బాగు చేసుకోక, శుద్ధి చేసుకోక, ఇదే చూడండి ఇతర దేశాల్లో కూడా కల్చర్ మారింది. ఏంటి కల్చర్ మారడం? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళు మనుషులేనా? అసలు ఎక్కడున్నారు వీళ్ళు? మనుషులా రాక్షసులా? లేడీస్ కూడా వైన్ తాగడం, పురుషులు కూడా తాగడం. అసలు తాగితే సస్తావరా బాబు, పరలోకాన్ని ప్రవేశించడం మీరని చెప్తున్నా కూడా అస్సలు ఏమాత్రం పట్టించుకోరు. ఏమండి? ఇలాంటి చెత్త అంతా డిలీట్ చేసి మీరు దీన్ని భయభక్తులకి వెళ్ళి ఏ స్థలంలో ఉన్నా వారి క్రియలు వారి పనులు మీరు చేయకూడదు. వారు చేసే పద్ధతుల్లో మీరు నడవకూడదు. దేవుని భయభక్తులు కలిగి ప్రభు త్వరగా వస్తున్నారు కాబట్టి ఎలాంటి దేశంలో ప్రార్థన చేయండి, ఆ దేశంలో ప్రజల కొరకు, మీ చుట్టూ ఉన్న ప్రజల కొరకు. కానీ వారి క్రియలు లాంటి క్రియలు మీరు చేయకూడదు, వారి పద్ధతులు మీరు చేయకూడదు. హల్లెలూయా! ఎందుకంటే అలా చేస్తే మాత్రం అసలు మిమ్మల్ని మీరే రక్షించుకోలేరు. ఎందుకంటే ఆత్మ పాతాళానికి పోకూడదు, పరలోకానికి పోవాలి. ఎక్కడి నుంచి వచ్చిన మనం తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. మనం అక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ప్రయాసపడాలి. ఎందుకు ప్రయాసపడ్డారు భక్తులందరూ? శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు ఎంత శ్రమ పడ్డారు. శ్రమలలో నేను తోడై ఉంటానని చెప్పినారు కదా ప్రభువారు. ఇంకెందుకు భయపడాలి? చాలా భయపడిపోయి వాళ్ళు చెప్పింది చేసేస్తున్నారు. తప్పదు కదా అండి. ఏంటి తప్పదు? ప్రభు చెప్తారు తప్పదు కదా. నేను ఎలా చేయను అంటాడు. హల్లెలూయా! కనుక ప్రభు కోసం, నీతి కోసం దేవుడు భయంతో భక్తితో తమను ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా వారిని కాపాడుకుంటూ వచ్చారో మహాభక్తులు. ఎంతమంది కోసం ప్రభు సాక్ష్యం చెప్పి యోబు గారి కోసం సాక్ష్యం. యోబు గారు చూడండి, ఆ దేశంలోనే లేడంట అలాంటి వ్యక్తి. అంత భయభక్తులు కలిగిన యథార్థవంతుడు. ఏమండి? మరి మనం ఎట్లా ఉన్నాం? మన ప్రవర్తన ఎట్లా ఉంది? ఎందుకు మనం వాక్యం ధ్యానిస్తున్నాం? ఏం ప్రార్థన చేస్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? మందిరానికి ఏం నేర్చుకుంటున్నాం? అసలు ఎవరు నాతో మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ నాకు బోధిస్తున్నారా? ఆత్మీయ నడిపింపులను నడుస్తున్నానా? అని బ్రదర్స్ సిస్టర్స్ మీరే. ఇది వెళ్తున్నామండి వస్తున్నామండి, వస్తున్నాం దులిపేస్తాను, దుమ్ము దులిపేస్తాను, బైబిల్ అక్కడ పడేస్తాను, మళ్ళీ సండే వెళ్ళడం. నామకార్థ క్రైస్తవం విసర్జించండి. ఇకనైనా రోషంతో జీవించాలి. ప్రభు రాక అతి సమీపం ఉంది కనుక మీ నీతిని బట్టి మిమ్మల్ని మాత్రమే రక్షించుకుంటారు. హల్లెలూయా! కనుక బహు జాగ్రత్త కలిగి మనం ఈ భూమి మీద మనం జీవించాలి. ప్రభు చాలా సమీపంగా ఉన్నారు. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు
దానిలో ఉన్నను నా జీవము తోడు. వారు ఆ! తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. అబ్బా! నీకు ఏది చెప్పినా నీతిని బట్టి నిన్ను మాత్రం నువ్వు రక్షించుకుంటావు అంతే. ఎవరి నీతిని బట్టి వాళ్ళ ఆత్మని ప్రాణం రక్షించుకోగలుగుతారు. కనుక మీరు ఏ స్థలంలో ఎలాంటి భయంకర సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ ఏమ్మా నా సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు బహు జాగ్రత్త కలిగి విశ్వసించి విశ్వసించి ఆ! ఘాతకులుగా ఉండకుండా కృతజ్ఞత కలిగిన వారమే. ప్రభు మనకి త్యాగం చేస్తున్నాడు, మనల్ని విమోచించాడు. ఏమ్మా ఇంతగా తన రక్తాన్ని కార్చి మన పాపాలను కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తే మళ్ళా ఎట్లా మన దేహాన్ని పాడు చేసుకుంటాం కదా? పాడు చేసుకోకుండా యథార్థంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ప్రభువులో మీరు స్థిరంగా నిలిచండి. ఎక్కువ పరిశుద్ధాత్మని మీకు ఇచ్చునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులారా, నా ప్రియ సహోదరుడా, సహోదరి అందరూ కూడా విశ్వసించి కృతజ్ఞత కలిగిన వారై ప్రభువు చూస్తున్నారనే భయమునుంది యథార్థంగా నీతిగా ఈ భక్తుల ముగ్గురు ఎలా జీవించారు. హల్లెలూయా! నోహు గారు, దానియేలు గారు, యోబు గారు, వాళ్ళు ఎలాంటి భక్తులు ఒకసారి బైబిల్ లేఖనాలు ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది. ఆ లేఖనాలు ధ్యానిస్తుంటే అలా ఎలాంటి భయభక్తులు కలిగి చెడుని విసర్జించి వారు దేవుని కొరకు నీతిగా జీవించారు. మీరు కూడా అలా జీవించే కృప పరిశుద్ధాత్మ మీకు ఇచ్చునుగాక. మీరు సహోదరు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబమంతా కూడా, మీ కుటుంబమంతా కూడా దేవుని యొక్క ఏ దేశమే దేవుని దృష్టికి విశ్వాసఘాతకమైందో ఆ దేశానికి విరోధన అంటున్నాడు. మరి ప్రభు చూస్తున్నప్పుడు విరోధిగా కనపడకూడదు. హల్లెలూయా! ప్రియమైన కుమారుడిగా, ప్రియమైన కుమార్తెలుగా మీరుండే ఎక్కువ పరిశుద్ధాత్మని మీకు ఇచ్చునుగాక. నోహు గారిని చూడండి, ఈ తరం నీవే నీతిమంతుడు అన్నాడు అంతే ప్రభు. చూసినారా? దేవునికి మహిమ మురుగుతున్నారా సింహాల? ఏమి గురుపోతుల వల్లే మరి విజృంభిస్తున్నారా? భయపడమాకాట్లు. కొమ్ములు విరిచేస్తాడు దేవుడు. కొమ్ము ఎత్తుతున్నారా ఎగురుదాం, కొమ్ము విరిచేస్తాడు దేవుడు. నీవైతే దేవునికి భయపడు, పాపం చేతి యథార్థంగా నీతిగా జీవిత ప్రభు రాబోతున్నాడు. నువ్వే దేశంలో, ఏ పట్టణంలో, ఏ ప్రాంతంలో, ఏ పల్లెలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో నోహు గారు, దానియేలు గారు, యోబు గారు ఎలాంటి భయభక్తులు కలిగి ప్రభునందు విశ్వసించి ఉన్నారో మీరు కూడా అట్టి విశ్వాసం, అలాంటి భయభక్తులు కలిగి జీవించే కృప పరిశుద్ధాత్మతో మీకు, మీ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎందుకంటే అలాంటి భయభక్తి జీవిస్తేనే మీరు రక్షించబడతారు. ఏంటి ఆత్మ రక్షించబడాలి. కనుక ఆత్మల కాపరి చూడండి, ప్రభు ఎందుకు వచ్చారు? ఆత్మ రక్షించడానికి కదా. ఆత్మగా నీవు, నేనే. ఈ ఆత్మ నరకంలో ఘోషించుకోకుండా, ఈ ఆత్మ సురక్షితంగా సేఫ్ జోన్లో ఉండులాగిన, ప్రభు రాజ్యంలో ప్రవేశించలాగిన. ఆత్మకు మరణం లేదు. హల్లెలూయా! అది క్రీస్తుకి విరోధంగా జీవించిన వాడైనా, ప్రభువునందు విశ్వసించి యథార్థంగా జీవించిన వాడికైనా మరణం లేదు. ఎక్కడ? అక్కడ. మొదట ఎవరైనా ఈ లోకంలో మరణించాలి. మొదట మరణం, రెండవ మరణం తప్పిస్తాడు ప్రభువారు. హల్లెలూయా! దేనికి మహిమ కలుగును గాక. ఎందుకంటే క్రీస్తు విరుద్ధంగా అడుగులు వేసినా బతికే ఉంటాడు. ప్రభుకి ఇష్టంగా బతికే ఉంటాడు. ఎక్కడ? ప్రభుకి ఇష్టంగా జీవిస్తే పరలోకంలో సదాకాలం ప్రభుతో పాటు జీవిస్తాం. ఆయనకి ఇష్టం లేకుండా విరోధంగా జీవిస్తే, వాక్యం విరుద్ధంగా జీవించినట్లయితే జీవిస్తాడు అక్కడ కింద పాతాళం, యుగ యుగాల తరతరాలు. ఇచ్చినారు కానీ మనకు అవసరం అది? ఏమి? అలాంటి జీవితాలు మనకొద్దు. ఇచ్చిన కొంత ఆయుష్కాలమైన ప్రభు కొరకు నీతి యథార్థంగా పరిశుద్ధంగా జీవించే కృప పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించునుగాక. మీ ప్రాణ దేహాత్మ సురక్షితంగా ఉండునుగాక. అట్టి కృప తండ్రి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దేవా మీకు వందనాలయ్యా. తండ్రి, ఎందరో భక్తులు తెలియజేసిన ప్రజలు ఎలాగ ఉండాలి, ఇస్రాయేల్ ప్రజలకు చెప్పని చెప్తున్నావు అక్కడ. నోహు గారు ఇదిగో తండ్రి నాయన హెజ్కేలు గారికి బయలుపరుస్తున్నావయ్యా. నిజమే, ఏ దేశమైతే దేవుని దృష్టికి విశ్వాసఘాతకమై పాపం చేసినదో ఆ దేశానికి నేను విరోధినై ఉంటానంటున్నావు. అవును ప్రభు, విరోధి ప్రభా తండ్రి, ప్రాణాధారం ఆహారం లేకుండా కరువు పంపించి అయ్యా తండ్రి నాయన మనుషుల్ని ఏంటి పశువుల్ని నిర్మూలన చేస్తానంటున్నావు. మనిషి చేసిన పాపాన్ని బట్టి మూగజీవాలు కూడా బలైపోతున్నాయి. కనుక నా తండ్రి నాయన, మానవుడు దేవుని పోలికలో పుట్టిన ఆయన దేవా, నీ యందు భయమునుంది పాపాన్ని విడిచి పవిత్రంగా నీతిగా జీవించే కృప దయచేయండి. ఎందుకంటే ప్రతి వానికి యవన ప్రాణానికి వాడే ఉత్తరవాద అంటున్నాం. కనుక నైనా ఆత్మ రక్షించుకోవాలి. చూడండి ప్రభు, లేఖనాల్లో చక్కటి మాటలు మీరు మాట్లాడారయ్యా.
దేవానైనా ఘాతకులుగా ఉండకుండా కృతజ్ఞత కలిగిన వారమై ప్రభు చూస్తున్నారన్న భయం ఉంది. నోహు గారిలాగా ప్రభా తండ్రి ఇదిగోనైనా మరి దానియేలు గారిలాగా యోబు గారిలాగా మంచి సాక్ష్యం కలిగి వారు ఎలాంటి జీవితాన్ని ఎలాంటి భక్తి విశ్వాసములు కలిగి భూమి మీద జీవించారు నీతిగా. అదే భక్తి విశ్వాసములతో ప్రభా ప్రేక్షకులు సహోదరు చూస్తూ ఉండగా వారు కూడా ఆ భక్తులను అనుసరించి ఎలాంటి భక్తి జీవితం కలిగి లోకంలో జీవించారు ప్రభుకి ఇష్టలుగా. అది జ్ఞాపకం చేసుకొని దేవా ఏ దేశమైతే నీ దృష్టి విశ్వాసఘాతకం ఆ దేశంలో గనుక ఈ రాత్రి ప్రభు ఈ సమయంలో ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారు కనుక అలాంటి స్థలంలో ఉన్నట్లయితే తండ్రి వారు నీతిగా జీవించాలయ్యా. ఆ ప్రాణదేవతలు కాపాడబడను గాకని చుట్టూ ప్రజలను రక్షించిన మారు మనసు ఇచ్చేయండి. కానీ ఆ దేశ ఆచారాలను అనుసరించకుండా వారి యొక్క పద్ధతులను అవలంబించకుండా వారిలాగా మాట్లాడకుండా దైవ నియమం నిబంధనలు నిలిచి ఉండి శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ భక్తి జీవితాన్ని సాధన చేసుకుంటూ వారి ఆత్మలు బలపరుచుకుంటూ అయ్యా నీకిష్టులుగా జీవించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తుడు అతి శ్రేష్టమైన పరిశుద్ధం స్తుతించి ప్రార్థిస్తూ వాక్యాన్ని వీక్షణ బిడ్డలందరూ దీవిస్తున్నాను. వారి కుటుంబాలను ఆదరించండి. ఏమైనా త్రాగినైనా ఏమైనా బలహీనులుగా ఉన్నట్లయితే స్త్రీలైనా పురుషులైనా వారి చెడు వ్యసనం నుంచి విడిపించండి. ఏదైతే నీకు అసహ్యమన్నీ కూడా విసర్జించి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే కృప దయచేయమని ప్రభువా ఇదిగో నీ కోపం వారి బిడ్డల మీదకి పడకుండా ఎలాగైతే తండ్రి లూతును తప్పించావు ప్రభా, ఎట్లయితే ప్రభా శద్రకు మేషిక అబద్ధములను తప్పించినావు నానా మీకు సింహాల బోన్లు వేసినప్పుడు సింహాలు తాకకుండా ముట్టకుండా సింహాలు నోరు ముయించావు దానియేలు విషయంలో. ప్రభు మీకు వందనాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్ర. అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు ఈ భక్తుల జీవితంలో జరిగించిన దేవుడివి. కానీ వీరి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రాంతాలు బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు కూడా రోషముతో ప్రభాతండి పౌరుషము కలిగి దేవుని కొరకు జీవించే భాగ్యం తెచ్చండి. ప్రతి బలహీనతలు ఏసులు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. వారి కుటుంబాన్ని ఆదరించండి. వారి పరిశుద్ధత అలంకారంగా ధరింపచేయండి. వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి. కుటుంబాలు దీవించండి. వారి బిడ్డలు దీవించండి. భర్తలను దీవించండి. భార్యలు దీవించండి. వారి అక్కలు తీర్చండి. కుటుంబంలో ప్రతి సమస్యల నుంచి విడిపించి సంపూర్ణంగా బిడ్డలందరూ కుటుంబాలన్నీ కూడా రక్షణలోకి వచ్చును గాక. యేసు రక్తం కింద సురక్షితంగా ఉందరు గాక. మారు మనసు లేనట్లయితే వారందరికీ మారు మనసు ఇచ్చి వారి పాపాలన్నీ యేసు రక్తంలో కడుక్కొని దేవా తండ్రి నీ జీవ గ్రంథములు వారి పేరు వ్రాయించుకునేలాగా బిడ్డలందరూ పురుకొల్పిన సమయం అతి సమీపంగా వచ్చేస్తున్నాం. కనుక ఆలస్యం చేయకుండా ప్రభా సిద్ధపాటు కలిగి ఇదే మంచి సమయం అనుకుని ప్రభా మార్పు చెంది పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టి దేవుని రక్తాన్ని కడుక్కొని పవిత్రంగా పరిశుద్ధంగా నిరాకడ పర్యంతము జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తుని పరిశుద్ధాన్ని స్తుతించి ప్రార్థిస్తూ బిడ్డలందరినీ మనసు బ్లెస్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.